అమ్మకేమో కళ్ళు పోయాయి. నాన్న జైల్లో ఉన్నారు. పాప అమ్మ ఎంత కష్టపడుతుందో తెలుసా? అన్నీ చక్కబడతాయి మహాదేవి. ఇప్పుడంటే మీకెన్నో కష్టాలొచ్చాయి, కాని అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. నువ్వు మీ అమ్మ దగ్గరే ఉండమ్మా. నాన్నగారిని విడిపించడం కష్టమా? కష్టమేం లేదు తల్లి. ఇంకా కోర్టులో విచారణ మొదలవలేదు. ఎప్పుడు ప్రారంభం అవుతుందట? ఈ వారంలోనే ప్రారంభమవుతుంది. మీ నాన్నగారికి బెయిల్ వస్తుందిలే. నిజంగానా? అవునమ్మా. బెయిల్ కోసం కోర్టుకి విజ్ఞప్తి చేసుకోవాలి. విజ్ఞప్తి చేసిన తర్వాత కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వచ్చని కోర్టు వారు భావిస్తే బెయిల్ తప్పకుండా మంజూరవుతుంది. ఆ తర్వాత నువ్వు మీ నాన్నగారిని ఇంటికి తీసుకెళ్లొచ్చు. కళ్లే కనుక ఉంటే అమ్మవారిని తనివితీరా దర్శించుకునేదాన్ని. ఇప్పుడు అమ్మవారిని కళ్ళారా చూడలేను. అమ్మవారిని చూసే అదృష్టం నాకు లేదు. అలా అనుకోకూడదురా అమ్మా. రేపు వెళ్దాంలే అని చెప్పాను. నువ్వే ఇవాళే వెళ్దామన్నావు. రేపైతే శుక్రవారం. నాకు మనశ్శాంతి లేదు తల్లి. ఒక్కో రోజు ఒక్కో సంవత్సరంలాగా గడుస్తుంది. అమ్మవారి దయ వల్ల ఆయనకి బెయిల్ వస్తే అదే 10,000. మన కష్టాలు తీరలేదు అంటే దాని వెనుక ఏదో కారణం ఉండుంటుంది. దయచేసి నా చేయి వదలకు తల్లి. పిన్నమ్మా, ఏంటిలా పడుకున్నావు? అది ఎందుకు నా తల తిరుగుతున్నట్లుగా ఉంది దేవి. బహుశా కొంచెం జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తోంది. సదానందన్నయ్య చిన్నానా ఇంట్లో లేరా? లేరు. అబ్బా, నువ్వెక్కడికి బయలుదేరావు? స్కూల్కి. స్కూలా? ఇవాళ ఆదివారం కదా? కాదు పిన్నమ్మా, శనివారం. అయ్యో, చూసావా, ఇలాంటి సమయం చూసి నాకేదో రోగం వచ్చింది. నువ్వేమో స్కూల్కి వెళ్తున్నావు. ఈ ఇంట్లో అందరికీ వాళ్ళ పనులే ముఖ్యం. అయ్యో, నేను నీతో వస్తాను పద పిన్నమ్మా. అయ్యో వద్దులే తల్లి. మాటలు పడి ఉన్నాను నేను. 3 జన్మలకు సరిపడా మాటలు పడ్డాను. వెళ్దాం పద పిన్నమ్మా. మా అమ్మ ఏమీ అనదులే. అయ్యా మహాదేవి, తన కర్మకాలి రోడ్డు మీదకొచ్చింది. ఇప్పుడు తన కథ ముగించటం చాలా తేలికయ్యా. తన పక్కన ఉన్నదెవరు? మహాబలుడి భార్య మంగళ. నడు. చెన్నై గారు వస్తున్నారు. ఎంత చెప్పినా వినిపించుకోవుగా. నువ్వు ఇలా కష్టపడ్డం నేను చూడలేకపోతున్నాను. ఎవరయ్యా నువ్వు? నేను దేవి ఫ్రెండ్ని. నా పేరు సురేంద్ర, కేశవనాథుడు గారి అబ్బాయిని. మీరు వెళ్ళండి, ఆ సామాన్లు సంచులు అన్నీ నేను తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు. పిన్నమ్మని బుట్టలో వేసుకోవాలని చూడకు. ఉండు మహాదేవి. పెద్దవాళ్ళని అలా చీదరించుకోకూడదు. ఇలాంటి వాళ్లే సమయానికి ఆదుకునేవాళ్ళు. అయినా సరే గాని వద్దులే బాబు. మీ నాన్నగారు కనుక చూశారంటే మాకధిక అంతే. కొన్ని విషయాలు తండ్రినైనందువల్ల నీకు చెప్పలేకపోతున్నాను సురేంద్ర. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయకూడదని నేను అనడం లేదు. అయితే కొందరు మనుషులు కావాలని కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అది వాళ్ళకి అలవాటు. అలాంటి వాళ్ళు ఎవరికీ చెప్పుకోరు. కష్టాలని ప్రేమిస్తూ అలాగే అనుభవిస్తారు. అందుకు మనమేం చేస్తాం? ఎవరు ఎలా కష్టపడాలో భగవంతుడే నిర్ణయిస్తాడు. అది అర్థం చేసుకో. నాకు తెలుసు నాన్నగారు. నేను 6 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి ఈ క్షణం వరకు ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీ మీద నాకు ఆ గౌరవం ఉంది. కానీ ఆ మహాదేవి విషయం మాత్రం ఎందుకులాగా? ఎదురు ప్రశ్నలు వేయొద్దు. ఆ మహాదేవి తప్ప వేరే ఏ అమ్మాయి నీకు కావాలన్నా చెప్పు. పోరాడైనా సరే తెచ్చి నీ చేతుల్లో పెడతాను. అప్పటికీ నేను కాదన్నదే నువ్వు కావాలంటే నేను హిరణ్యకశిపుడిని అవుతాను, నువ్వు ప్రహ్లాదుడు అవుతావు. అయితే ఈ కలియుగంలో చావబోయేది హిరణ్యకశిపుడు కాదు, ప్రహ్లాదుడే అవుతాడని తెలుసుకో.